హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే చాలా సింపుల్గా చేసుకునే బ్రోకలీ మష్రూమ్ రైస్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ ఎవరైనా ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా దాన్ని వదిలిపెట్టరు, అంత నచ్చుతుంది. అంత సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి. బ్రోకలీ రైస్ కోసం ఫస్ట్ అయితే బ్రోకలీ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న చాపర్లో వేసేసుకున్నా ఓకే. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకోవాలి. మష్రూమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలానే బ్రోకలీ సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో నేను ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకుంటున్నా. ఇప్పుడు అల్లం అయితే ఏగిపోయింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆ టేస్ట్ మంచిగా తెలుస్తుంది రైస్లో. అవి ఫ్రై బాగా ఎర్రగా ఫ్రై అవుతాయి కదా, మనం తినే ప్రతి ముద్దలోని ఎల్లుల్లిపాయలు వస్తాయి. ఆ ముద్దలో ఆ ఎల్లుల్లిపాయలు క్రంచిగా తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఇది కాస్త వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసినవి. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మనం కారంకి బదులు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాము. దీనివల్ల కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం దీంట్లో బ్రోకలీ అయితే వేసుకోవాలి. బ్రోకలీ వేసుకుని మగ్గించుకుందాం. బ్రోకలీ నేను సన్నగా తరుక్కున్నాను. చాపర్లో వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి, కానీ త్వరగానే కుక్ అయిపోతుంది. అంత ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల కింద వేసుకున్నాను. మనం అన్నం తిన్నప్పుడు మన నోట్లోకి తగలాలి కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలియాలి కదా అని. దీంట్లో మనం కాస్త సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి చూస్తాను, ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్ వేసేసుకుందాం. మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇంకా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈ రెండు మిక్స్ చేసేసి బాగా మూత అయితే పెట్టేస్తాం. తీసి చూసాను, ఇది మెత్తగా అయ్యింది. దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా, చాలా కొంచెం అండి, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉండి పెట్టుకున్న అన్నం అయితే వేసేసుకుందాం. రైస్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు అది ఎంత సరి చూసుకోవాలి. దీంట్లో ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. దీంట్లో అంతా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉప్పు కారాలన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. టేస్ట్ని ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. ఫైనల్గా అయితే రైస్ అయితే అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే రైస్ అన్నమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రైస్ అయితే హై ప్రోటీన్ రైస్ అని చెప్పొచ్చు. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. హెల్దీ కూడా, హెల్దీ అండ్ టేస్టీ అండ్ రైస్ అన్నమాట.